షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అటు పక్కన కుదరలేదుగా, ఇటు పక్కకి రండి. మీ సమస్యకు పరిష్కారం చూపిస్తా. ఆ 100 ఎకరాల్లో మా వాటాగా ఉన్న 50 ఎకరాలు మీకు అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే రేట్ ఇస్తారా? బ్యాగ్లో చూస్తే తెలిసిపోతుంది కదా. భాస్కర్, నీ బ్యాగ్ ఇటువమ్మా. చూడండి చూడండి. ముందు మా అడ్వాన్స్ డబ్బులు మాకిస్తే మేము వెళ్ళిపోతాం. అదిగో మా ఇంట్లో డబ్బు దొంగతనం చేసింది వీడే. ఆ తలనొప్పులని మాకెందుకండి? మేము డబ్బులు ఇచ్చింది మీకు ఒక్కరోజు గడివిస్తున్నాం. డబ్బులు తిరిగిచ్చారా సరే సరి, లేదంటే ఆ తర్వాత మీ ఇంటికొచ్చేది పోలీసులతోనే. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఏ అంటే పిచ్చోడి చేతికి రాయిస్తే ఎవరి మీద వేస్తాడో చెప్పలేం కదా. మీ అత్త కూడా అలాంటిదే. అందుకే అన్నీ అనుకున్నట్లు జరిగాయి, కానీ ఈ తింగర్ది చేసిన పని వల్ల మొత్తం రివర్స్ అయింది. తింగర్దా? తింగర్దెవరు? మన ఇంట్లో ఉన్న తింగర బుచ్చి మీ అత్తే కదా. తనే రివర్స్ చేసింది. మన చేతుల్లో పడి ఆ భాస్కర్ గాన్ని రేపటికల్లా డబ్బులివ్వకపోతే అరెస్ట్ చేయిస్తానని చెప్పిందిగా. అదే కదా నేను ఫీల్ అవుతోంది. రేపటికల్లా అంటే ఇంకా 24 అవర్స్ ఉంది కదా. 24 అవర్సేగా ఉంది. గీతని తక్కువ అంచనా వేస్తున్నావు ప్రియా. తన మీద నింద వేస్తే ఓర్చుకుంటుందేమో గాని, తన వాళ్ల మీద నింద పడితే అది కామ్గా ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేయగలదా ఆంటీ? ఆ డబ్బులెక్కడున్నాయో దానికి తెలిస్తే కదా వాటిని 7 ఇరుకుల అవతల పెట్టాలి. 7 సముద్రాల అవతల దాచినా అది కనిపెడుతుందే. ఎందుకంటే ఎంత తెలివైన నేనే నా ఇంట్లో అది కోడలిగా అడుగుపెట్టినప్పట్నుంచి బయటకు పంపాలని స్కెచ్లు వేస్తూ ఉంటే ఎక్కడైనా దొరికిందా? ఒక్క స్కెచ్కైనా తల వంచిందా? నా ప్రతి ప్లాన్ని దాని తెలివితో తిప్పి కొడుతూనే ఉంది. అది గెలుస్తూనే ఉంది. నాకు సమవుజ్జి అంటే అదొక్కతే. ఆంటీ, మీరు దానికి మరీ ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు. నా ముందు గీతని పొగుడుతుంటే నాకు నచ్చదు. దాన్ని పొగడ్డం నాకు మాత్రం నచ్చుతుందా? కాని నిజాలను ఒప్పుకోవాలి కదా. దాని తెలివితేటల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సైకిల్ వెళ్లే సందులో ఆటోలో వెళుతుంది అది. అందుకని నువ్విప్పుడో పని చెయ్యి. ఏంటాంటీ? నువ్వు చెప్తే మీ అత్త వింటుందా? ఇంట్లో ఈ గీత గీసినప్పట్నుంచి నేను గీసిన గీత దాటడం లేదు మా తింగర్ది. నేనేం చెప్పినా వింటుంది, ఏం చేయమన్నా చేస్తుంది. అయితే మీ అత్త దగ్గరకు వెళ్ళి భాస్కర్కి గడువిస్తే పారిపోతాడేమో అన్న భయాన్ని రైజ్ చేసి రెచ్చగొట్టి ఎలాగైనా ఇప్పుడే భాస్కర్ని అరెస్ట్ చేయించమని చెప్పు. చెప్తే ఆ భాస్కర్ గాణ్ణి జైలుకు పంపించి దొంగల ఫ్యామిలీ అని వంకపెట్టి గీతని
ఇంట్లో నుంచి నేను బయటకు పంపిస్తా. అవునా? సరే ఆంటీ, మీరు గీతని బయటికి పంపిస్తానంటే మీరు చెప్పినట్టే మా అత్తని రెచ్చగొట్టి భాస్కర్ గాన్ని అరెస్ట్ చేయిస్తా. గీతా, ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవే. నీ భాస్కర్ అన్నయ్య ఫినిష్. అన్నయ్య, టైర్ పంచర్ అయినట్టుంది. దిగి స్టెప్ని చేంజ్ చేస్తాను. సరే. ఏయ్, కళ్ళు లేవా? ముందు వెనక చూసుకోవా? హలో, మీకు లేవా కళ్ళు? ముందు చూసి నడవచ్చు కదా. ఏంటి, కారుందని గేరా? హలో, ఇక్కడ ఈ ఊరే మనది. ఏంటి కొడతావా? చెప్పు, కొడతావా? డౌటా? ఏంటి? డౌటా? హా? వద్దన్నయ్య. నా వల్ల మీ కుటుంబంలో కలతలు రావడం నాకిష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని వచ్చాను తప్ప నీకు సంతోషాన్ని దూరం చేయడానికి రాలేదు. మీ వల్ల మా ఆనందాలు సంతోషాలు రెట్టింపవుతాయే తప్ప తగ్గిపో. పిన్ని, ఇంక ఈ విషయం ఇంతటితో మర్చిపోయి హ్యాపీగా ఉందాం. దేవా సార్, ఎంతసేపు ఎంత దూరం మీ వెనక పరిగెడుతూ ఉండాలి? నేను మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి పిలవడం లేదు. టైంకి ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. మీరసలు ఏమంటున్నారు? నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు కదా. మీరు చెప్పకపోవడమే మంచిది. ఇలా చూడండి సార్, మీరు నా చేతికి ఇవ్వలేకపోతే హరి సార్ చేతికిచ్చినా పర్వాలేదు. లేకపోతే నేనే దాన్ని తీసుకుని వెళ్ళి హరి సార్కి ఇచ్చేస్తాను. దానికంటే కూడా మీరే డైరెక్ట్గా వెళ్ళిస్తే బాగుంటుంది. మన స్కూల్లో పనిచేసే హరి సార్ గురించి మీరు చెప్పేది? అవును. ఏమైంది? అబ్బే ఏం లేదు. ఆగండి ఆగండి ఆగండి. అవును, మీరెక్కడికి బయలుదేరారు? చేతిలో సజ్జ కనిపించట్లేదా? పద్మావతి కూడా గుడికే బయలుదేరింది. సర్లే, మీరు వెళ్ళండి బావా. కావాలంటే నేనే ఆటోలోనూ వెళ్తాను. అదేంటమ్మా అలాగంటావు? నువ్వు కూడా ఇంకేళ్ళ బండి మీద వెళ్ళిపో. చేసుకున్న కాడ నుంచి మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న అట్లా, మీ నాన్న ఇట్లా, మీ నాన్న మంచోడు కదా, అక్కడ కనిపించారు ఇక్కడ కనిపించారు, మీ క్యారెక్టర్ కూడా అలాంటిదని నన్ను అనుమానించడం. పెళ్ళి 8:30కి అయితే 8:15కి మా అత్తగారు వాళ్ళ అత్తగారు చనిపోయారు మేడం. చనిపోతే నువ్వు నష్టజాతకురాలివి, మా ఇంట్లో అడుగు పెట్టంగానే మా అత్తగారు చనిపోయింది, నీ మూలంగానే చనిపోయింది. మా పిన్ని మా అమ్మ ఆయనను నాకు విడాకులు కావాలి, అది మంచిది కాదు. నేను ఇంకా అమ్మ అంత ఇదిగా మాట్లాడుతున్నారు, పెళ్ళని కానీ అట్లాగే చాదిస్తానంగా నన్ను పువ్వులు పెట్టుకుంటే ఊరుకోడు మేడం. ఒక చీర కట్టుకుంటేనో చీర కట్టుకుంటే నీకు అక్కడ ఇక్కడ కనిపిస్తాయి, డ్రెస్సే వేసుకో అంటాడు. వచ్చిన తర్వాత మీ అమ్మాయి మంచిది కాదు, మీ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏదో ఉంది, పిల్లలు లేకపోతే మా లాస్ట్ అమ్మమ్మకి మా అత్త చెప్పిందంట నేను అసలు ఆడదాన్నే కాదు అని చెప్పిందంట మేడం. చెప్తే మా ఆయన ఎవరున్నా ఏ ఫంక్షన్కి ఉన్నా ఎంతమందిలో ఉన్నా నన్ను కొట్టాలనే పిలిచేవాడు. వస్తే ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నా మూలంగా రాలేదని చెప్తున్నాడు, నేను కారణం కాదు అని. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆ అమ్మాయిని ఎందుకు టార్చర్ పెడుతున్నావు? ఆ అమ్మాయికి నేనంటేనే ఇష్టం లేదండి. పెళ్ళయ్యాక సోయాలు మా తమ్ముడితో ఆ ఇంట్లో వారం రోజులు ఉంది మేడం గారు. సంబంధం పెట్టుకుందండి వాళ్ళ నాన్న ఫ్రెండ్తో.
వేరే ఆడవాళ్ళ గురించి అంటా మీరు ఇంటా ఉంటారు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.